ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వీడియోలో నేను రెజిన్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. సో మనం రెజిన్తో మనకి కావాల్సిన ఐటమ్స్ ఏవన్నా చేసుకోవచ్చు. మన దగ్గర మౌల్స్ ఉండాలి కానీ మనకి ఇష్టమైనది ఏదన్నా చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో అయితే నేను ఒక బౌల్ లాంటిది చేద్దాం అనుకుంటున్నా. సో మెయిన్లీ మనకి రెజిన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫస్ట్ చూపిస్తాను నేను. సో మెయిన్గా మనకి కావాల్సింది రెజిన్. సో రెజిన్లో 2 ఉంటాయి, A అండ్ B. అంటే ఒకటి రెజిన్, ఇంకొకటి హార్డ్నర్. ఈ రెండింటిని 1:1 రేషియోలో తీసుకుని మిక్స్ చేయాలి. అది కూడా స్లోగా మిక్స్ చేయాలి. స్లోగా మిక్స్ చేస్తే ఏంటంటే బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మీరు ఫాస్ట్గా మిక్స్ చేసేస్తూ ఉంటే బబుల్స్ అన్నీ ఫామ్ అయిపోయి మనం ఏదైనా ఏం చేసుకోవాలన్నా అందులో పోర్ చేసినప్పుడు ఆ బబుల్స్ కూడా అయిపోయి అవుట్పుట్ సరిగ్గా రాదు. సో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ మెయిన్లీ గ్లౌజెస్ ఆర్ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలనుకుంటున్నాము, మనం చేసే మౌల్డ్ని బట్టి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది మనం ముందే మెజర్ చేసుకోవాలి. సో నాకైతే నేను చేయాలనుకునేది ఇది, లైక్ ఒక బాక్స్ లాంటిది, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి, లైక్ ఇయర్ రింగ్స్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవడానికి. ఇది క్యాప్ అని, ఇది వచ్చేసి బాక్స్ లాంటిది. సో ఇది చేద్దాం అనుకుంటున్నాను నేను. నాకు దీనికి కావాల్సింది నేను గెస్ చేసింది అయితే ఒక 250 ml అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇఫ్ అది కానీ సరిపోకపోతే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. బట్ మీరు అలా 2 times ఎందుకు, నాకు ఒక్కసారి నేను మొత్తం అంతా చేసేసుకోవాలి, మొత్తం అంతా క్లియర్ చేసేసేయాలి, సెకండ్ టైం యాడ్ చేసుకోవడానికి నాకు వద్దు అనుకుంటే మీరు ఒక ట్రిక్ చేయొచ్చు. లైక్ రైస్ తెలుసు కదా, రైస్ని తీసుకుని మీరు ఏ మౌల్డ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ మౌల్డ్లో రైస్ని అంతా వేసేసుకుని అంత లెవెల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి కప్లోకి పోర్ చేసేసుకోవాలి. సో మీకు ఆ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఐడియా వస్తుంది. సో దీంట్లో నేను రెజిన్ అండ్ హార్డ్నర్ 1:1 రేషియోలో తీసుకుంటున్నాను. సో నేను A అండ్ B రెజిన్ అండ్ హార్డ్నర్ 1:1 రేషియోలో తీసుకున్నా. నేను వచ్చేసి ఇక్కడ 300 ml తీసుకున్నా, అంటే 150 తీసుకున్నా. సో ఇప్పుడు ఈ రెండింటిని స్లోగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతసేపు మిక్స్ చేసుకోవాలి అంటే లైక్ 7 minutes or 10 minutes స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఈ మిక్చర్ అయితే ఒక 7 to 8 minutes వరకు మిక్స్ చేశాను స్లోగా. అండ్ సో నాకు కావాల్సిన మోల్డ్ని నేను తీసేసుకున్నాం. ఫస్ట్ మనం ఈ మోల్డ్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎలా అయితే మనం రెజిన్ పోర్ చేయాలనుకుంటున్నామో ఆ లోపల ఉన్న ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. లేదు అంటే అది కూడా ఆ లోపల ఉన్న డస్ట్ కూడా మనకి అవుట్పుట్లో వచ్చేసింది. సో నేను క్యాప్కి కూడా చేస్తున్నాను కాబట్టి క్యాప్ నేను వేరే కలర్లో చేద్దాం అనుకుంటున్నా. సో నేను దీనికోసం సపరేట్గా వేరే దాంట్లోకి మిక్స్ చేసిన రెజిన్ని వేరే దాంట్లోకి కూడా కొంచెం తీసుకుంటున్నాను. సో దీంట్లోకి నేను మిక్స్ చేసిన రెజిన్ కొంచెం తీసుకుంటాను, ఎందుకంటే 2 different కలర్స్ చేస్తాను కాబట్టి. మీరు దాంట్లోకి కలర్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే రెజిన్లోకి యాడ్ చేసే కలర్స్ ఉంటాయి. సో నేనైతే ఇది వాడుతున్నాను. సో ఈ కలర్స్లో నుంచి నేను ఎల్లో అయితే పిక్ చేశాను. ఎల్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను బేస్కి.
వచ్చేసి దీంట్లోకి ఈ కలర్ డీటెయిల్ యూస్ చేస్తున్నాను. సో మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్లోకి ఈ కలర్ పోట్ చేసేసుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు 12 hours వెయిట్ చేశాను ఇది డ్రై అవ్వడానికి. సో మనం ఆయిల్లో పోసిన తర్వాత ఇలా టెస్ట్ చేసుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తే అయిపోయినట్టే మనకి. సో నేనైతే ఇక్కడ 12 hours వెయిట్ చేశాను. కొన్నిసార్లు అవ్వకపోతే ఇంకా మోర్ దాన్ 12 hours కూడా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఇది. Wow. Lid చూసారా ఎంత రాయల్ గా అనిపిస్తుంది. Green is always looks royal and blue too. So this. Okay. So this is base and this is lid. And it's done. చూసారు కదా ఇలానే అయిపోయింది. Lid and ఇందులో మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ వీ కెన్ స్టోర్ ఇట్. సో నేను ఇది కూడా చేశాను. సో నేను ఇది ఏ పర్పస్ మీద చేశానంటే మనం దీనిపైన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేది, దీనిపైన గ్లాసెస్ మంచిగా ఉంటుంది లుక్. సో ఇది కూడా డిమోల్డ్ చేస్తున్నాను. చేసుకున్న నాకు ఇంకా ఎక్కువ మిగిలింది కాబట్టి నేను ఇయర్ రింగ్స్ చేద్దామని ఈ మోల్డ్లో కూడా పోస్ట్ చేశాను. సో ఇవి కూడా డిమోల్డ్ చేద్దాం. చేయాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.